గత సంవత్సరం 2024 నవంబర్ 9వ తారీఖు నాడు ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శోభా అనే మహిళ మెడల్లో నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వివిధ రకాల సీసీటీవీ ఫుటేజ్లు కానీ చుట్టుపక్కల పిఎస్లకు ఇన్ఫామ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులను కనుక్కోవడం జరిగింది. నిన్న అందాజ 6 గంటలకు గద్వాల ప్రాంతానికి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఆ రోజు చేసిన చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులు గద్వాల ప్రాంతంలో తిరుగుతుండగా నల్లకుంట వద్ద ఆ ఇద్దరు వ్యక్తులు పట్టుబట్టడం జరిగింది. దాంట్లో షాహిద్ వాలి అనే వ్యక్తి మద్దికేర, అనంతపూర్ డిస్టిక్ మద్దికేర గ్రామానికి చెందిన వ్యక్తి, అలాగే ఇంకొక వ్యక్తి దస్తగిరి కర్నూలు జిల్లా పందిపాడుకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఓన్ కజిన్స్ అవుతారు. వీళ్ళకి వివిధ రకాల వ్యసనాలు అంటే ఆన్లైన్ బెట్టింగ్ కానీ తాగడం కానీ ఇలాంటి అలవాట్లు ఈ దురా అలవాట్లకు బానిసై ఈ చైన్ స్నాచింగ్ చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది. వీళ్ళపై గతంలో నార్సింగి, నంద్యాల టౌన్, ఆత్మకూరు, వెల్దుర్తి, శాంతినగర్, గద్వాల్ టౌన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. మన గద్వాల్ ప్రాంతంలో ఏదైతే నవంబర్ 9 రోజు అఫెన్స్ రోజు హీరో హోండా షైన్ బండి మీద రావడం జరిగింది. ఇప్పుడు ఆ బండి నంద్యాల టౌన్లో సీజ్ అయి ఉంది. వీళ్ళని ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.